మీ సొంత ఇంటి చిరునామా ప్రాపర్టీ ప్లేస్కి స్వాగతం. దిస్ ఇస్ రాజ్ కుమార్. ఇవాల్టి ప్రాపర్టీ ప్లేస్లో హైదరాబాద్కి సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ స్థితిగతులను తెలుసుకుందాం. హైదరాబాద్ వరల్డ్లోనే ఆఫీస్ స్పేస్కి సంబంధించి సెకండ్ పొజిషన్లో ఉంది. తర్వాత హౌస్ హోల్డ్స్కి సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే ధరలు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్కు మళ్ళీ అంతటి భూమి వస్తుందా రాదా, సో ఎట్లా ఉంటుంది, దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్కి సంబంధించి రీసెర్చ్ చేస్తున్నటువంటి సంస్థ రిడైల్ హైదరాబాద్కి చెందింది. సో దీనికి సంబంధించినటువంటి CEO అండ్ ఫౌండర్ వెంకటరమణ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్. వెల్కమ్ అండి. నమస్కారం సార్. మనం చూసుకున్నట్లయితే సార్, హైదరాబాద్ అనేది బైఫర్కేషన్కి ముందర కొంత ఒడిదుడుకులను ఎదుర్కొంది. బట్ ఇప్పుడు వచ్చేసరికి మళ్ళీ వరల్డ్లోనే ఆఫీస్ స్పేస్కి సంబంధించి సెకండ్ పొజిషన్కి వచ్చినటువంటి పరిస్థితి 2013 నుంచి అదే కంటిన్యూ అవుతుంది. బట్ మధ్యలో కొంత 2013 తర్వాత ఎండ్లోకి వచ్చేసరికి కొంత ఒడిదుడుకులు కన్నప్పుడు 2015లో ఎట్లా ఉండబోతోంది, అదే స్థితిని కంటిన్యూ చేస్తుందా? ఖచ్చితంగా 2014లో ఆఫ్టర్ గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత, న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్ తర్వాత 2015లో అనేది మళ్ళీ ఇంత ముందుకు ఎలా ఉందో అలాంటి భూమి మళ్ళీ హైదరాబాద్కి రాబోతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్, గవర్నమెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చేపడుతుంది ఆ డెవలప్మెంట్ సంబంధించి. అది కాకుండా ఇప్పుడు కూడా ప్రాపర్టీ బయ్యర్స్లో ఒక క్లారిటీ అనేది వాళ్ళకు వచ్చింది. మీరు కూడా ఈ రిటైల్ సంస్థ కూడా రియల్ ఎస్టేట్కి సంబంధించి హైదరాబాద్ మీద ఎస్పెషల్ రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేలు చేయడం జరిగింది. అంటే ఎట్లా ఉంది రియల్ ఎస్టేట్ పరిస్థితులను కూడా చెప్పడం జరిగింది. రీసెంట్గా ఒక రిపోర్ట్ కూడా మీరు రిలీజ్ చేయడం జరిగింది. ఎట్లా ఉన్నాయి సార్ మీ సర్వే ప్రకారం ఎట్లా అనిపిస్తుంది హైదరాబాద్లో హౌస్ హోల్డ్స్కి సంబంధించి కానీ, లేకుంటే ఆఫీస్ స్పేస్కి సంబంధించి కానీ ఎట్లా ఉంది? ఇంతకుముందుకు లాస్ట్ మేము 2013లో స్టార్ట్ చేసినప్పుడు చాలా దయనీయమైన స్థితిలో ఉన్నది. ఆ రోజు 2013లో అప్పుడు స్టేట్ బైఫర్కేషన్ ఏదైతే ఎజిటేషన్ ఉందో దానివల్ల కొంచెం దయనీయమైన స్థితిలో ఎదుర్కొన్న రియల్ ఎస్టేట్ క్రమక్రమంగా 2014 సెకండ్ హాఫ్ నుంచి కొంచెం పుంజుకుంది. తర్వాత ఇప్పుడు 2015లో ఇప్పుడు ఇంకా క్లారిటీ తోటి బయ్యర్స్ హౌస్ హోల్డ్స్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అది ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కావచ్చు, లేకపోతే లివింగ్ పర్పస్లో కావచ్చు, రెండింటిపైన చాలా ఫోకస్ చేస్తూ బయ్యర్స్ చాలా ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో మంచిగా హౌస్ హోల్డ్ సంబంధించి కూడా హైదరాబాద్లో క్రమక్రమంగా పుంజుకుంటుంది పరిస్థితి. సార్, ఎంత మేర అంటే మీరు చేసిన సర్వే ప్రకారం అంటే ఎంత మేర రియల్ ఎస్టేట్ ధరల విషయంలో పుంజుకునేటువంటి అవకాశం ఉంది? తర్వాత ఆఫీస్ స్పేస్కు సంబంధించి కూడా ఎంత మేర పెరిగేటువంటి అవకాశం ఉంది? ప్రజెంట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏ ఒక్క బిల్డర్ కూడా రేట్లు పెంచే పరిస్థితిలో లేదు. తర్వాత ఇప్పుడు ఉగాదికి మెట్రో ఏదైతే స్టార్ట్ అవబోతుందో, ఇనాగ్రేట్ చేయబోతున్నారు ఫస్ట్ ఫేజ్, ఆ తర్వాత బిల్డర్స్ అందరూ ఇక్కడ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆల్మోస్ట్ 10 to 15% ప్రైస్ హైక్ చేద్దామని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. సో అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు లైవ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా అంటే ధరలు అందుబాటులోనే ఉంటుంది. కానీ బిల్డర్స్ ఈరోజైతే 2014, 2013లో ఉన్న అదంతా అజిటేషన్ మూలంగా మనకు ఏదైతే ఉందో దాని తర్వాత ఇప్పుడు వాళ్ళకు కూడా క్లారిటీ వచ్చి వాళ్ళు కూడా ఇప్పుడు కాన్ఫిడెంట్గా వాళ్ళ ధరలు వాళ్ళకు అనుగుణంగా పెంచుకొని ఈరోజు వాళ్ళు అమ్మడానికి పరిస్థితిలో ఉన్నారు. ఆఫీస్ స్పేస్ సంబంధించి కూడా చాలా డిమాండ్ కనబడుతుంది ఈరోజు హైదరాబాద్లో మనకు. సార్, ఈ హౌస్ హోల్డ్స్ సంబంధించి అంటే మీరు రిడైల్ అంటే సంస్థలతో పాటుగా నైట్ ఫ్రాంక్ అనేటువంటి సంస్థ కూడా రీసెర్చ్ చేసింది. ఎస్పెషల్లీ ఇండియాలో ఉన్నటువంటి సిటీలో పోల్చుకున్నట్లయితే హైదరాబాద్లోనే పరిస్థితులు బాగున్నాయని చెప్పేసి ముంబై, ఢిల్లీ ఇట్లాంటి వాటిలో పోల్చుకున్నట్లయితే హౌస్ హోల్డ్ అంటే రెసిడెన్షియల్కి సంబంధించి దాదాపుగా 17% ఫాల్ ఉందని చెప్తోంది. సో ఇక ఆఫీస్ స్పేస్ వచ్చేసరికి 30% ఫాల్ ఉంది 2014లో. బట్ 2015లోకి వచ్చేసరికి ఇట్స్ డిఫరెంట్ మ్యాటర్ అని చెప్తున్నారు. అంటే ఎట్లా చూడొచ్చు అంటే వేరే పట్టణాల్లో చూసుకున్నట్లయితే లీస్ట్ అంటే ముంబై చూసుకున్నట్లయితే దాదాపుగా 43% పడిపోయింది హౌస్ హోల్డ్స్కి సంబంధించి. సో ఎట్లా చూడొచ్చు ఈ హైదరాబాద్కి ఉన్న అడ్వాంటేజెస్ని కానీ, సో అంటే స్కోప్ అంటే పెరగడానికి, ధరలు పెరగడానికి ఎంతవరకు స్కోప్ ఉంది, ఏ రకంగా చూడొచ్చు? ఖచ్చితంగా ఫాల్ అనేది అది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎస్పెషల్గా హైదరాబాద్కి వచ్చేసరికి గత 2 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు బిల్డర్స్ అనేది చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. వాళ్ళు ఈరోజు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకోవడానికి చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. కాబట్టి ఏదైతే 17% ఫాల్ అనేది మన సర్వేలో కనిపిస్తుందో అది డెఫినెట్గా మనం అది ఫుల్ఫిల్ చేయడానికి మనకు చాలా దగ్గరలోనే ఉన్నాం. అది తర్వాత ఆఫీస్ స్పేస్ సంబంధించి కూడా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కావచ్చు, ఈరోజు స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తున్నాయి. సో ఈరోజు గవర్నమెంట్ వచ్చేసి ఇలాంటి కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తూ కొత్త నూతన పారిశ్రామిక విధానం కూడా వాళ్ళు ఈరోజు ఇనాగ్రేట్ చేయడం వల్ల ఈరోజు ఆఫీస్ స్పేస్ కూడా డిమాండ్ చాలా ఎక్కువగా ఉంది. వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, నార్త్, సౌత్ ఈ జోన్స్లో చూసుకున్నట్లయితే ఎటువైపు సిటీ బాగా ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం కనబడుతుంది? సో ఎందుకు ఆ వైపు ఎక్స్పాండ్ అయ్యడానికి ఛాన్సెస్ ఉన్నాయి? ఇదివరకు హైదరాబాద్లో చూసిన భూమి వెస్ట్ జోన్ ఇట్స్ ఆల్రెడీ డెవలప్డ్ జోన్, కామన్ మ్యాన్ అఫోర్డ్ చేయలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇప్పుడు వెస్ట్ జోన్ ఇప్పుడు
ప్రజెంట్గా వచ్చేసి ఈస్ట్ జోన్కి ఎక్కువగా డిమాండ్ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజెంట్గా ఇప్పుడు మెట్రో రైల్ అనేది ఫస్ట్ ఫేజ్ అక్కడి నుంచే స్టార్ట్ అవబోతుంది. సో ఈస్ట్ జోన్లో ఎక్కువగా హౌస్ హోల్డ్ సంబంధించి డిమాండ్ ఎక్కువగా కనిపిస్తుంది. అది ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, ఫ్లాట్స్ కావచ్చు, అది లివింగ్ పర్పస్లో ఎక్కువగా కస్టమర్స్ ప్రిఫర్ చేస్తున్నారు ఈస్ట్ జోన్లో. సో అందులో ఈస్ట్ జోన్లో ఏంటి అంటే మనకు ధరలు అందుబాటులో ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ అఫోర్డబుల్ చేసేంత ప్రైస్ మనకు అందుబాటులో ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నార్త్ జోన్. నార్త్ జోన్లో మనకు మేడ్చల్ హైవే కావచ్చు, లేకపోతే సిద్దిపేట హైవే కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉండే ఏరియాస్. నెక్స్ట్ సెకండ్ పొజిషన్, రైట్. సో థర్డ్ ఫోర్త్కి వచ్చేసరికి ఏముండబోతున్నాయి సార్ వెజ్ జోన్? ఆబ్వియస్లీ సౌత్ జోన్ ఇట్ ఈస్ శ్రీశైలం హైవే. అండ్ మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్న ప్రకారము అక్కడ ఫార్మాసిటీ ప్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఫ్యాబ్ సిటీ, ఏరోసేజ్ అన్నీ కూడా మనకు సౌత్ జోన్ సంబంధించి మనకు రాబోతుంది. సో సౌత్ జోన్ ఈస్ కమ్స్ అండర్ దిస్ ఆదిబట్ల కూడా ఇప్పుడు మనకు అక్కడే వస్తుంది. సో సౌత్ జోన్ కూడా ఇప్పుడు ఈస్ట్ జోన్ తర్వాత ఎక్కువగా డెవలప్ కావాల్సిన మెయిన్ ఫోకస్ ఏరియా ఇప్పుడు సౌత్ జోన్ కనిపిస్తుంది మనకి ఇప్పుడు అక్కడ. ఇటువైపు అంటే ఉప్పల్ హైవే, వరంగల్ ఆ రూట్లోకి వచ్చేసరికి దగ్గర 14 ఐటీ కంపెనీస్, తర్వాత ఒక భారీ ఐటీ సెడ్జ్ ఒకటి వచ్చింది, హాస్పిటాలిటీకి సంబంధించి పెరుగుతుంది. అటువైపు కమర్షియల్ స్పేస్కి ఎట్లా ఉండేటువంటి అవకాశం ఉంది? మరో గచ్చిబౌలిని, మరో ఉప్పల్ అనేటువంటి పొజిషన్కి వచ్చేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? ప్రజెంట్గా మనకు గవర్నమెంట్ ఈ మధ్యలో ఐటీఐఆర్ ప్రాజెక్ట్ మనకి ఏదైతే అప్రూవల్ అయిందో అది థర్డ్ జోన్ ఐటీఐఆర్ థర్డ్ సెక్టర్ ఐటీ పోచారం ఏదైతే ఉందో, సో డెఫినెట్గా అది రానున్న రోజుల్లో మనకు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉంది. ప్రజెంట్గా మీరు చెప్పినట్లు వెస్ట్ జోన్లో ఓవర్ ఎగ్జాస్ట్ అయ్యి ఆ స్థితి కనిపిస్తుంది మనకి ఈరోజు. మనము ఫ్యూచర్లో డెఫినెట్గా ఉప్పల్ ఆ జోన్ని మనము నెక్స్ట్ ఐటీ హబ్గా ఏదైతే గచ్చిబౌలి మన మాదాపూర్ ఐటీ హబ్ అంటున్నామో, నెక్స్ట్ కూడా మనం పోచారాన్ని మనం ఇంకొక ఐటీ హబ్గా చూడొచ్చు. ఇంకొకటి ఆల్రెడీ ఇప్పుడు ఐటీఐఆర్ సెకండ్ జోన్ ఏదైతే ఉందో ఆదిబట్ల ఆ ఏరియా ఉందో, కమింగ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్న ఏరియా ఇప్పుడు ఆదిబట్ల మనకి ఏరియా కనిపిస్తుంది. ఆ ఏరియా నెక్స్ట్గా ఐటీ హబ్గా మనము చూడొచ్చు అతి త్వరలో. ధరలకు వచ్చేసరికి మొన్నటిదాకా దాదాపు -20% దాకా డిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఎంత మేర పెరిగేటువంటి అవకాశం ఉంది? మీరు అన్నట్టుగా ఉప్పల్ జోన్ ఆ జోన్కి వచ్చేసరికి ఎంతవరకు పెరగవచ్చు? ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా అఫోర్డబుల్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో గ్రోత్ విపరీతంగా ఉంటుంది. అంటే కమర్షియల్ స్పేస్కి వచ్చేసి కొంచెం హై ఎండ్ పీపుల్ పెడుతున్నారు, బంజారా హిల్స్ లైక్ అట్లా అనుకుంటే సో ఇన్వెస్ట్మెంట్స్ భారీ మొత్తంలో ఉండొచ్చు, బట్ గ్రోత్ మాత్రం తక్కువగా ఉంటుంది. అదే ఉప్పల్ సైడ్లోకి వచ్చేసరికి ర్యాపిడ్ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంతవరకు ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లేసులలో ఎంతవరకు కాస్ట్ పెరిగేటువంటి అవకాశం ఉంది? ఎంత పర్సెంటేజ్లో పెరగడానికి స్కోప్ ఉంది? అప్రాక్సిమేట్లీ 10 to 15% పెంచాలని చెప్పేసి బిల్డర్స్లో అనుకుంటున్నారు. ఆఫ్టర్ సీయింగ్ ద రెస్పాన్స్ ఆఫ్ ది మెట్రో, రేపు మెట్రో మనకు స్టార్ట్ అయిన తర్వాత మనకు మొత్తం ఈరోజు మార్కెట్ అంతా వెయిట్ చేస్తుంది ఆ ఫస్ట్ ఫేజ్ గురించి. ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవడంతోనే 10 to 15% మాత్రం ప్రైజెస్ హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆఫ్టర్ ఉగాది. సో రెంటల్ మార్కెట్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి పట్టణంలో. సో రైట్ నౌ రెంటల్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయండి? అంటే బైఫర్కేషన్ తర్వాత రెంటల్ వాల్యూస్ దాదాపు 50% పడిపోయా అనేది అది రూమర్ అనుకోవచ్చా, లేకుంటే అది నిజంగా వాస్తవంగా జరుగుతుందా తెలియలేదు. అంటే మీలాంటి సంస్థలు రీసెర్చ్ చేస్తుంటాయి కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నానండి. సో ఎట్లా ఉందండి రెంటల్ వాల్యూస్ ఎట్లా ఉన్నాయి రైట్ నౌ? సో ఒక కామన్ మ్యాన్ అఫోర్డబుల్ చేసేటట్టుగా ఉన్నాయా? ఉంటే ఏ ప్లేసెస్లో ఉన్నాయి? సో ఎలా ఉందండి రెంటల్ వాల్యూస్? మీరు ఇందాక చెప్పింది అయితే అబ్జల్యూట్లీ అది రూమరే అండి. అది ప్రైసెస్ పడిపోయాయి రెంటల్ సంబంధించి అనేది ఎక్కడ కూడా పడిపోలేదు, ఇంకా పెంచే అది పరిస్థితి కనిపిస్తుంది ఈరోజు మనకు. కానీ ఈరోజు అందుబాటులో ఉందని మాత్రం వాస్తవం. ఈరోజు అందరికీ మధ్యతరగతి కుటుంబాలకు లేకపోతే చిన్న తరగతి కుటుంబాలకు కూడా ఈరోజు మనకు రెంటల్స్ హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. సో ఇన్వెస్టర్స్ మన హైదరాబాద్లో చూడొచ్చు, ఒకప్పుడు విపరీతమైనటువంటి భూమి వచ్చింది బికాస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా రియల్ ఎస్టేట్ను చూసినప్పుడు విపరీతమైనటువంటి భూమి వచ్చింది. కాస్ట్ కూడా 4 టైం పెరిగినటువంటి పరిస్థితులు కూడా ఉండేది. సో రైట్ నౌ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించే వాళ్ళకి సంబంధించి ఎట్లా ఉంది? సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మళ్ళీ ఎన్కాష్ చేసుకోవాలనుకుంటే చాలామంది ఏంటంటే ఈ బైఫర్కేషన్ వల్ల చాలామంది అమ్మేసుకొని వెళ్ళారు అనేటువంటి వార్తలు కూడా బాగానే వినపడ్డాయి. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ మళ్ళీ కొత్తగా ఈ రంగంలోకి ఎంట్రీ కావాలి అంటే సో ఏ ప్లేసెస్ బాగుంటాయి? ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఎట్లా ఉందండి రైట్ నౌ హైదరాబాద్లో? ఆబ్వియస్లీ అందరికి తెలిసిన విషయమే, ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ప్రాపర్టీ. సో అది కొన్నిసార్లు కొన్ని పరిస్థితులకు అనుగుణంగా కొన్నిసార్లు అది మనలో మార్పును తీసుకురావచ్చు. ఫర్ సపోజ్ గోల్డ్ తీసుకోవచ్చు. ఈరోజు ఒకప్పుడు గోల్డ్ ఇంకా మనకు 35,000 40,000 దాకా వెళ్తుంది అనుకున్న గోల్డ్ ఈరోజు మళ్ళీ 25,000కి వచ్చింది. ఈరోజు పరిస్థితులు ఒక్కోసారి మారుతూ ఉంటుంది. సో ప్రాపర్టీ అనేది ఆబ్వియస్లీ ఇస్ ఏ హాట్ చాయిస్ ఫర్ ద ఇన్వెస్టర్స్. సో అది ఎప్పటికీ ఇది మనము ఇన్వెస్ట్మెంట్ అనేది ఇన్వెస్టర్లు ఒక్కోసారి ఒక సంవత్సరం ఆగొచ్చు, కానీ డెఫినెట్గా మళ్ళీ తర్వాత అది ఇన్వెస్ట్మెంట్ అనేది డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది ఈ ప్రాపర్టీస్ మీద, ఎస్పెషల్గా ఇది రియల్ ఎస్టేట్ పైన. ఓపెన్ ల్యాండ్స్కి సంబంధించి ఎట్లా ఉంది సార్? ఓపెన్ ల్యాండ్స్ పొజిషన్ రైట్ నౌ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఓపెన్ ల్యాండ్ హైదరాబాద్లో దొరుకుతున్నాయా? అమ్మే పరిస్థితి ఉందా?
ఖచ్చితంగా అందుబాటులో ఉన్నాయండి. ఓపెన్ ప్లాట్స్ అనేవి ఈరోజు మాకు అవుట్స్కర్ట్స్లో చూసుకున్నట్లయితే అటు వచ్చేసి సౌత్ జోన్లో వచ్చేసి శ్రీశైలం హైవే కావచ్చు, ఇటు ఆదిబట్ల కావచ్చు, ఇటు విజయవాడ హైవే కావచ్చు, ఇక్కడంతా కూడా మనకు ఓపెన్ ప్లాట్స్ చాలా చాలా ఎక్కువ మన ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి ఈరోజు. ఓకే, ధరల విషయానికి వస్తే ఎట్లా ఉన్నాయి సార్? అందుబాటులో ఉన్నాయండి ధరలన్నీ కూడా మనకు. ఎంత రేంజ్ నుంచి ఎంత వరకు? అంటే మనకు శ్రీశైలం హైవేలో చూసుకుంటే మనకు మినిమం ఒక 3,500 నుంచి మొదలు పెట్టుకొని 8,000, 9,000, 10,000 కూడా నడుస్తుందండి. డిపెండ్స్ ఆన్ ద లొకేషన్, నియర్ బై లొకేషన్. తర్వాత ఆదిబట్లకు వచ్చేసరికి మినిమం ఒక 4,000 నుంచి నడుస్తుందండి. అక్కడ 4,000 టు అప్రాక్సిమేట్లీ 25,000 కూడా ఉంది అక్కడ మ్యాక్సిమము. ఆదిబట్లలో ఈరోజు బాగా ఎక్కువగా డిమాండ్ కాబట్టి ఈరోజు అది మినిమం ఒక 5,000 నుంచి 25,000 అక్కడ ఓపెన్ ప్లాట్స్ పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది. ఓకే. తర్వాత వరంగల్ హైవేకి వచ్చేసరికి ఒక మినిమం 15,000 పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి, తర్వాత మ్యాక్సిమం ఒక 25-30 దాకా కూడా నడుస్తుంది. ఇంకా ఎక్కువగానే ఉంది. కానీ అవుట్స్కర్ట్స్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మనకు పోచారం, గట్కేసర్ అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలంటే మనం ఈరోజు ఓపెన్ ప్లాట్స్ దొరకాలంటే అక్కడ అంత దూరం వెళ్ళాల్సి వస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ వెంకటరమణ గారు. మా ప్రాపర్టీ ప్లస్లోకి వచ్చేసరికి హైదరాబాద్లో రైట్ నా ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి సంబంధించి కానీ లేకుంటే కామన్ మ్యాన్కి సంబంధించి కానీ ధరలు ఎట్లా ఉంటాయి, ఎక్కడ ఎలా ఉంటాయి అనేది తెలియజేసినందుకు. ప్రాపర్టీ ప్లస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వాస్తు సెగ్మెంట్ చూద్దాం. వెల్కమ్ టు ప్రాపర్టీ ప్లస్ వాస్తు సెగ్మెంట్. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? ఇల్లు లేదా ఆఫీస్లో వాస్తు దోషమా? ఎటువంటి మార్పులు చేర్పులు చేయకుండానే మీ పుట్టినరోజు ఆధారంగా దోషాలను సరిచేసుకోవచ్చు. ఈ వాస్తు సమస్యలకు ప్రముఖ వాస్తు ఫెంగ్షుయ్ నిపుణులు కుమార్ అనుముల గారు సమాధానాలు ఇస్తారు. మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు 040-233-107-16, 233-106-86. నమస్తే కుమార్ అనుముల గారు. నమస్తే అండి. మామూలుగా ఈ యొక్క వేదిక్ వాస్తు అండ్ చైనీస్ వాస్తు 2 రకాలు ఉంటాయి. అంటే వేదిక్ వాస్తు పోల్చుకున్నట్లయితే చైనీస్ వాస్తు ఏ విధంగా ప్రత్యేకత అంటారు? ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. అండ్ మనం చాలాసార్లు ఈ సబ్జెక్ట్, దిస్ ఈజ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్. యాక్చువల్గా మన వేదిక్ వాస్తు వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ అండి. అట్లాగే చైనీస్ వాస్తు కూడా నియర్లీ 4,000 year old. బట్ నా అనుమానం అంటే యాక్చువల్గా ఒరిజినల్గా ఆ వాస్తు అనేది ఇక్కడి నుంచే వెళ్ళింది చైనీసు బుద్ధిస్ట్ మాంగ్స్ ద్వారా. కానీ వాళ్ళు దాన్ని ఫర్దర్గా డెవలప్ చేశారు. ఇప్పుడు మనం నోటీస్ చేసేది ఏమంటే చైనీస్ కానీ జపనీస్ కానీ ఏదైనా ఒక సబ్జెక్ట్ని వాళ్ళు టేకప్ చేశారంటే దాన్ని వాళ్ళు చాలా రీసెర్చ్ చేసేసి ప్రాక్టికల్ లెవెల్కి తీసుకొని వస్తారు. అంతదాకా వదలరు. మన వాళ్ళు ఏమంటే ఆల్రెడీ మన వేదాల్లోనే అన్నీ చెప్పున్నాయని చెప్పి అక్కడితో వదిలేస్తాం. దాని మీద ఫర్దర్గా సైంటిఫిక్ రీసెర్చ్ అనేది సైంటిఫిక్ టెంపర్మెంట్తో చేయరు. కానీ వాళ్ళు ఏదైనా పట్టుకుంటే అది లాగి చివరి దాకా వాళ్ళు చాలా సైంటిఫిక్గా వెళ్తారనమాట. ఇప్పుడు మనకు జనరల్గా గుడ్ లక్, బ్యాడ్ లక్ అనే మనం అనుకుంటాం కదా. ఈ చైనీస్ వాస్తు ఫంక్షవేలో వాళ్ళు 3 different టైప్స్ ఆఫ్ అదృష్టాలను వాళ్ళు నమ్ముతారు. ఒకటి వచ్చేసి హెవెన్లీ లక్ అంటారండి, 2 వచ్చేసి హ్యూమన్ లక్, 3 వచ్చేసి అర్త్ లక్. హెవెన్లీ లక్ అంటే ఎలా ఉంటుందంటే మీరు ఇప్పుడు మనం ఏ కుటుంబంలో పుడతాను, ఏ పేరెంట్స్కు పుడతాము అనేది మన చేతిలో లేదు. ఓకే సార్, ఒక కాలర్ శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. నమస్తే శ్రీనివాస్ రెడ్డి గారు. నమస్తే సార్. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 25 చెప్పండి, నెల చెప్పండి. 25/4 సంవత్సరం 1980. 25/4/1980 అండి. 80. మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ ఫ్లాట్ తీసుకున్నాం సార్, ఏదైతే బాగుంటుందనండి. ఓకే, మీరు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు వచ్చిన డైరెక్షన్ వచ్చేసి వెస్ట్ అండి. వెస్ట్ ఫేసింగ్ హౌస్ తీసుకోండి, మీకు చాలా అన్ని విధాలా బాగా వస్తుంది. ఆ వెస్ట్ ఫేసింగ్ హౌస్లో కూడా మీరు నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఒక పూజారం ఏర్పాటు చేసుకొని అక్కడ మీరు ఫ్యూచర్లో చేయదలుచుకున్న ప్లాన్స్ గురించి పెట్టుకొని ప్రోగ్రామింగ్ చేసుకోండి. మీకు వెస్ట్ ఫేసింగ్ వచ్చి వస్తుంది. అలాగే హైదరాబాద్ నుంచి కేశవ్ బాబు గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే కేశవ్ బాబు గారు. సార్ నమస్తే అండి. మీరు పుట్టిన సంవత్సరం తారీఖు చెప్తారా? సార్ 16/11 అండి. 16/11/1965 అండి. 16/11/1965 అండి. ఓకే, చెప్పండి. మాది ఇంటి పేరు మీద ఏ ఫేసింగ్ ఇల్లు మంచి అంటే ఇల్లు తీసుకోదలుచుకున్నారా? ప్లాట్ అండి. ఏ ప్లాట్ లో ఏ డైరెక్షన్ ఇల్లు ఫేసింగ్? ఇప్పుడు మీరు చెప్పిన డేట్ ఆఫ్ బర్త్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇల్లు మీరు కొనేటప్పుడు ఎవరైతే ఇల్లు కొనబోతున్నారో ఎవరి పేరు మీద అగ్రిమెంట్ ఉంటుందో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు డేట్, సో ఇప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ 1965 అండి. ఏమండి? 16/11/1965. ఎవరిది? నాదే అండి. అదే మీరు ఇప్పుడు చెప్పారు కదా.
అవును సార్. దాని ప్రకారం అయితే మీకు కూడా వెస్ట్ ఫేసింగ్ హౌస్ మాత్రమే వచ్చి వస్తుంది. దయచేసి తూర్పు కానీ ఉత్తరం కానీ దక్షిణం కానీ తీసుకోవద్దు, అది మీకు ఏ విధాలా మంచిగా రాదు. పడమటి ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్ అంటారు కదా, అది చేసుకోండి. దాంట్లో మీరు నైరుతి రూమ్లో సౌత్ వెస్ట్లో మీరు ప్రోగ్రామింగ్ చేసుకుంటే మీరు అనుకున్నవి జరుగుతాయి. ఓకే, జయకుమార్ గారు కడప నుంచి అందుబాటులో ఉన్నారు. నమస్తే జయకుమార్ గారు. హలో, చెప్పండి జయకుమార్ గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అయ్యా. హలో హలో జయకుమార్ గారు, వినిపిస్తుందా? హలో, దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 16/11/1965 అండి. 16/11/1965 చెప్పారు కదా. వేరే కాలర్ అండి, ఇంకో కాలర్. ఓకే ఓకే, కాలర్ కట్ అయినట్లుంది. అలాగే మీరు చెప్తున్నటువంటి లక్స్ ప్రకారం చూసినట్లయితే గుడ్ లక్ బ్యాడ్ లక్ రెండే అనుకుంటున్నాం, కానీ దీంట్లో సంబంధించి ఇంకా వేరే విధమైన లక్స్ ఏ విధంగా ఉన్నాయండి? అవునండి, యాక్చువల్గా అదే ఇప్పుడు ఫస్ట్ లక్ ఈజ్ హెవెన్లీ లక్ అంటారు. అంటే మనం ఎక్కడ పుడుతున్నాము, ఏ పేరెంట్స్కి జన్మిస్తాము, ఎలాంటి పరిస్థితుల్లో జన్మిస్తాము, పేద కుటుంబంలోనా మంచి భాగ్యవంతుల కుటుంబంలో అనేది మన చేతిలో లేదు. దానికి ఏదో విధి విధానాలు వేరే ఉన్నాయి. అలాంటప్పుడు మన టోటల్ లక్ ఒక 100% అనుకుంటే ఈ హెవెన్లీ లక్ అనేది ఒక 33 వరకు మన చేతిలో లేదు. కానీ మీరు పుట్టేటప్పుడు అన్ని పంచేంద్రియాలు అన్ని జ్ఞానేంద్రియాలు కరెక్ట్గా ఉంటే, అంటే మన ఫిజికల్గా ఆల్ సెన్స్ ఆర్గన్స్ బాగా ఉంటే, అట్లాగే మెంటల్గా కూడా బాగా ఉంటే ఒక 10% మార్క్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హ్యూమన్ లక్ అండి. మీరు పుట్టిన తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో పుట్టినా కానీ మీరు పాజిటివ్ అవుట్లుక్ అనేది అలవాటు చేసుకొని మీరు పాజిటివ్గా ఉండేసి ప్రపంచాన్ని అంతా మనకు ఏదో మంచి జరుగుతుందనే ఆశావాదం అంటారు దీన్ని. ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ యాటిట్యూడ్. దాంతో ఉండేసి మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ టాప్కు రాగలరు. సో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మీకు పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే ఇంకా 33 మీరు ఒక 10 to 15% వేసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 లక్స్లో ఈజ్ అర్త్ లక్ అంటారండి. అర్త్ లక్ ఈజ్ వేర్ యు ఆర్ గోయింగ్ టు స్టే. మీరు భూమిలో ఎక్కడ ఇల్లు కట్టుకుంటున్నారు, ఏ ఇంట్లో ఉంటున్నారు, అది అద్దె ఇల్లు అయినా ఓన్ హౌస్ అయినా కానీ దానికి ప్రవేశ ద్వారం, ముఖద్వారం అంటారు కదా, అది ఏ డైరెక్షన్లో ఉన్నది అనేది చాలా ఇంపార్టెంట్. దీంట్లో మనకు ఒక 33 లక్ వచ్చే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మిగతా హెవెన్లీ లక్లో మనకేమీ లేకపోయినా కానీ, అట్లాగే హ్యూమన్ లక్లో కూడా మనకు పెద్దగా లేకపోయినా కానీ, మీరు ఉండే పరిసరాలు, మీరు ఉండే ఏరియా ఎలాంటిగా ఉంది, అక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, మీకు నార్త్ ఈస్ట్లో ఈశాన్యం సైడ్ ఏదైనా నది కానీ వాటర్ బాడీ ఏమైనా ఉన్నాయా? ఓకే సార్. అలాగే ఒంగోలు నుంచి మరొక కాలర్ ఉన్నారు. ఆ కాలర్తో మాట్లాడిన తర్వాత మళ్ళీ మిగతా విషయాలు చూద్దాం. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఒంగోలు నుంచి మాట్లాడు. మీ పుట్టినరోజు డీటెయిల్స్ చెప్తారా? 2/5/1972. 2/5/1972 కదండి. 2/5/1972 72 ఏనా? 72. ఓకే. మీరు ఒకవేళ మీరు ఇల్లు తీసుకోదలుచుకుంటే మీకు ఈస్ట్ ఫేసింగ్ తూర్పు అభిముఖంగా ఉండే హౌస్ చాలా మంచిదండి. సో దయచేసి మీరు తూర్పు ఫేసింగ్గా తీసుకొని, అలా కాని పక్షంలో మీకు ఇంకొక ఆల్టర్నేటివ్ ఉంది, అది మాత్రం ఉత్తరం, నార్త్. కానీ మీరు వ్యాపార సంబంధంగా విజయం సాధించదలుచుకుంటే దయచేసి తూర్పు ఫేసింగే తీసుకోండి. ఓకే సార్. అలాగే కాకినాడ నుంచి గుణేశ్వర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే గుణేశ్వరరావు గారు. నమస్తే సార్. మీ పుట్టినరోజు డీటెయిల్స్ చెప్తారా? 14/5/1965. 14/5/1965. ఓకే. మీకు కూడా వెస్ట్ ఫేసింగ్ అంటే పడమట ముఖద్వారం మాత్రమే మంచిదండి. ఒకవేళ ప్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకోదలుచుకుంటే వెస్ట్ ఫేసింగ్గా తీసుకుంటే మీరు అనుకున్న దాంట్లో ఈజీగా సాధించదలుచుకుంటారు. దాంట్లో కూడా నైరుతిలో మీరు తల మాత్రము వెస్ట్ సైడ్ మాత్రమే తలపెట్టి పడుకోండి. ఓకే సార్. అలాగే కడప నుంచి జయకుమార్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే జయకుమార్ గారు. నమస్తే సార్. అదే మీ పుట్టినరోజు డీటెయిల్స్ చెప్తారా? 1957 సార్. మరొకసారి చెప్తారా? 1/7/1957. 1/7/1957. 1957. ఓకే. మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము మీకు కూడా వెస్ట్ అంటే పడమర చాలా మంచిదండి. కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, మీకు మామూలుగా ఈశాన్యం మంచిదని మన వాస్తు పండితులు చెప్తుంటారు. కానీ మీకు ఈశాన్యం ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. సో మీరు పడమట దిశలో నార్త్ వెస్ట్ వాయవ్యం మీకు మంచిదండి. మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ చేయదలుచుకుంటే మీరు షాప్లో కానీ ఇంట్లో కానీ వాయవ్యం దిశగా కూర్చొని ప్రోగ్రామింగ్ చేసుకోండి. అలాగే సార్, ఈ లక్స్తో పాటు కొన్ని న్యూ ఇయర్ రెజల్యూషన్స్ తీసుకున్నప్పుడు ఆ రెజల్యూషన్స్ అనేటువంటివి
కొన్ని ఏమైనా చేయాలనుకునేటువంటి పనులు చేయాలనుకున్నప్పుడు ఇవన్నీ కూడా కొంచెం అడ్డంకిగా మారేటువంటి అవకాశం ఉంది అంటుంటారు అకార్డింగ్ టు చైనీస్ వాస్తు. దీనికి సంబంధించి ఇదే విధంగా మనం అవాయిడ్ చేయొచ్చు అంటే నాకు అర్థం కాలేదు ప్రశ్న. అంటే కొన్ని రెజల్యూషన్స్ వల్ల ఆ, పలానా పని చేయాలనుకుంటున్నాం అని చెప్పి కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటుంటారు కదా, ఆ రెజల్యూషన్స్ తీసుకున్నప్పుడు కొన్ని అవరోధాలు వచ్చేటువంటి అవకాశం ఉంటాయి, వస్తాయి. అవును. ఆ డిఫికల్టీస్ని ఎలా మనం ఓవర్కమ్ అవ్వచ్చు? యాక్చువల్గా బేసిక్గా మీరు ఏదైనా కొత్త సంవత్సరంలో డిసెంబర్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2015 ఉంది, ఈ సంవత్సరంలో మీరు ఏదైతే సాధించదలుచుకున్నారో మీది ఏ విషయంలో అయినా కానీ, లేదా పర్సనల్ లైఫ్లో కానీ ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఫస్ట్ ఒక గోల్ అంటూ రాసి పెట్టుకోండి. రిటర్న్ గోల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మైండ్. ఇప్పుడు మనం జనరల్గా ఏమనుకుంటామంటే ఓకే నేను ఈ ఇయర్ ఇది సాధిస్తాను అనుకుంటారు. ఇప్పుడు జనరల్గా ఈ జిమ్స్లో మీరు చూస్తే, నేను స్టడీ చేశానండి, జిమ్స్లో డిసెంబర్లో చాలామంది బరువు తగ్గించుకుందామని చేరేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళు ఫస్ట్ జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు జిమ్కి పోవడం, ఎక్సర్సైజ్, బరువు తగ్గించుకోవాలా డాక్టర్ చెప్పాడో ఇంకో ఏదో రీజన్స్ అని. కానీ 15th 20th అప్పటికి 90% ఆఫ్ దెమ్ విల్ డ్రాప్ అవుట్. ఎందుకంటే వాళ్ళకు ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్ లేదు. ఏదో డాక్టర్ చెప్పాడు మీరు కొంచెం బరువు ఎక్కువ ఉన్నారు, మీరు బీపీ షుగర్ వస్తుంది, కొంచెం బరువు తగ్గించుకోండి, లేదా ఎవరో లేడీస్ కొంచెం లావుగా ఉన్నాము డెలివరీ తర్వాత కొంచెం తగ్గించుకోండి అంటే ఏదో హాఫ్ హార్టెడ్గా చేస్తారు. కానీ నిజంగా మీరు సంకల్పం చేసుకున్నది తప్పనిసరిగా మీరు ఒక రిటర్న్గా రాసుకోవాలండి. ఒక వైట్ పేపర్లో రెడ్ ఇంక్తో 2015-2016 సంవత్సరంలో నేను ఆర్థికంగా ఇంత డబ్బు సంపాదించదలుచుకున్నానని స్పెసిఫిక్గా మీరు అమౌంట్ మెన్షన్ చేసుకోవాలి. ఓకే సార్, అలాగే చక్కగా చెప్పారు. అలాగే హైదరాబాద్ నుంచి రవికుమార్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే రవికుమార్ గారు. నమస్తే అండి. మీ పుట్టినరోజు డీటెయిల్స్ చెప్తారా? నా పేరు రవికాంత్ రెడ్డి అండి. రవికాంత్ రెడ్డి చెప్పండి. రవికాంత్ రెడ్డి గారు 21/11/1973 అండి. 21/11/1973. ఓకే. మీకు ఈస్ట్ అనేది తూర్పు చాలా మంచి సక్సెస్ డైరెక్షన్ అండి, మీకు విజయ సూచకం అది. సో మీరు ఇల్లు తీసుకున్నా ప్లాట్ తీసుకున్నా ఈస్ట్ ఫేసింగ్గా చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీకు ఉండేసి ఈస్ట్ ఫేసింగ్ కాకుండా వేరే ఉత్తరం కానీ దక్షిణం కానీ ఉంటే దయచేసి ఈస్ట్ ముఖంగా కూర్చొని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. మీకు విజయం వచ్చేది ఈస్ట్ నుంచి అయితే వస్తుందండి. ఓకే సార్, అలాగే ఒకటి ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా పెద్ద మోడిఫికేషన్స్ చేసుకోవాలంటే కట్టేసిన తర్వాత కన్స్ట్రక్ట్ అయిపోయిన తర్వాత మోడిఫికేషన్ చేసుకోవాలంటే కష్టం. ఒక చిన్న మోడిఫికేషన్స్ కానీ ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. సో ఇంత పెద్ద డెమాలిషన్స్ చేసుకోవాల్సినప్పుడు చైనీస్ వాస్తు ఏమని చెప్తోంది? ఇప్పుడు మామూలుగా ఈ చైనీస్ వాస్తులో ఈ డెమాలిషన్ అనేది ఉండదండి. ఇప్పుడు మామూలుగా మన వాస్తు పండితులు ఏం చెప్తారంటే ఇక్కడ గోడ ఉండకూడదు, ఇక్కడ కిటికీ ఉండకూడదు, ఇక్కడ ఇది ఉండకూడదు, అది ఉండకూడదు, ఇది తీసేయండి అని చెప్తారు. ఇప్పుడు ఎంతో లక్షల్లో ఖర్చు పెట్టేసి ఇవాళ రేపు ఇల్లు కట్టుకుంటున్నారు. అటువంటిది వాళ్ళకి అది తీసేయమంటే చాలా ప్రాణం ఉసురోమంటుంది. దానికంటే చైనీస్ వాస్తులో ఎక్కడా బ్రేకింగ్ అనేది ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఇది ఉండకూడదు అని అనుకున్నాము కాబట్టి అక్కడ ఉంది అంటే అక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఇట్ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఆ నెగిటివ్ ఎనర్జీని మీరు ఎలా న్యూట్రలైజ్ చేస్తారు, అట్లాగా మీరు ఇంట్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని ఎలా ఎన్హాన్స్ చేస్తారు అని దానికి వేరే రకరకాల చిట్కాలు ఉంటాయి. కానీ డెమాలిషన్ అనేది మాత్రం ఉండదు చైనీస్ వాస్తులో. దట్స్ గుడ్ టు హియర్ సార్. అలాగే చాలా చక్కగా కూడా మా ప్రేక్షకుల సమాధానాలకు చెప్పారు మీరు. ఇది వాళ్ళ వాస్తు సెగ్మెంట్. స్టే ట్యూన్డ్. నమస్తే. ఇది ఇవాల్టి ప్రాపర్టీ ప్లస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.